డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో కోటి కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. రషీద్ పై దుండగులు రెక్కి నిర్వహించారని చెప్పారు. నాంపల్లిలో రషీద్ వస్త్రాల వ్యాపారం చేస్తున్నాడని గుర్తించామన్నారు. 5 టీంలుగా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు డీసీపీ శిల్పవల్లి. కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి గన్ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్నటువంటి ఏటీఎం వద్ద ఉదయం 7 గంటలకి కాల్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక బట్టల వ్యాపారికి సంబంధించి రషీద్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏటీఎం వద్ద 6 లక్షల రూపాయలని డిపాజిట్ చేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి 2 దుండగులు ఏటీఎం సెంటర్ వద్దే ఆయన పైన కాల్పులు జరిపి ఆయన వద్ద ఉన్నటువంటి 6 లక్షల రూపాయలతో పాటు అదేవిధంగా ఆయన బైక్ వేసుకొని వెళ్ళిపోయినట్లు పోలీసులు ధృవీకరించడం జరిగింది. ముఖ్యంగా నిందితులు కాల్పులు జరిపినటువంటి నిందితులు అతని కాళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గాయాలు పాలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేతిలో ఉన్నటువంటి 6 లక్షల రూపాయల మనీతో పాటు అదేవిధంగా ఆయన బైక్ను కూడా చోరీ చేసి పారిపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కాల్పులు జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక పోలీసులతో పాటు మరొక వైపు ఇక్కడ ప్రత్యేకంగా ఈ కాల్పులో జరిగినటువంటి ఘటన వద్ద ప్రత్యేకంగా క్లూస్ టీం రావడం జరిగింది. ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ప్రధానంగా మనం ఇందాక చూసాం, గన్ కాల్పులు జరిపిన తర్వాత ఆయన గాయపడినటువంటి ప్రాంతంలో ప్రధానంగా రక్తసిక్తమైంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇసుకతో కప్పెట్టినటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూసాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో క్లూస్ టీం అంతా కూడా పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నిటిని కూడా సేకరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే నాంపల్లికి సంబంధించినటువంటి డిఎస్పీ కూడా ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించడంతో పాటు అదేవిధంగా ఈ ఘటనకి పాల్పడినటువంటి 2 దుండగులని వెంటనే పట్టుకునే దిశగా ఇప్పటికే ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. 5 టీంలను ఏర్పాటు చేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా సేకరించారు. ముందుగా 2 దుండగులు ఏటీఎం వద్దకి వచ్చినటువంటి దృశ్యాలను కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు. ఆ 2 దుండగులు ముందుగా ఏటీఎం వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రెక్కి నిర్వహించిన తర్వాత ఎవరైతే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చిందో ఆ రసీదుని డిపాజిట్ చేయడానికి ఏటీఎం మిషన్ సెంటర్లోకి వస్తున్నటువంటి సమయంలోనే కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని తీసుకొని పారిపోయినటువంటి ప్రస్తుతం మన ఏటీఎంలోనే ఇక్కడ ప్రత్యేకంగా ఏటీఎం డిపాజిట్ చేసేటటువంటి మిషన్లు మనం ప్రత్యేకంగా బ్యాంక్ వెళ్లకుండా మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా ఈ డిపాజిట్ మిషన్లోనే డిపాజిట్ చేసేటటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి బైక్ను కూడా చోరీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసి ఆ 2 నిందితులను కూడా పట్టుకునేటటువంటి పనిలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వరుసగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించినటువంటి గన్ కల్చర్కి సంబంధించినటువంటి అంశంలో నగర ప్రజలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసి ఒక రియల్టర్ వ్యాపారి పైన కూడా
బహిరంగంగానే వాకింగ్ వెళ్ళినటువంటి సమయంలో అతని పైన గన్తో కాల్పులు జరిపి చంపేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తుంది. దాంతోపాటు వరుసగా ఏటీఎంలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏటీఎం మిషన్లో అమౌంట్ని పెట్టేటువంటి సిబ్బంది పైన కూడా కాల్పులు జరిపి అమౌంట్ని తీసుకుపోయినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అదే కోవలోకి ప్రస్తుతం ఒక నాంపల్లికి సంబంధించినటువంటి ఒక బట్టల దుకాణానికి సంబంధించి ఒక వస్త్ర దుకాణానికి సంబంధించినటువంటి వ్యాపారి ఉదయాన్నే 6 లక్షల రూపాయలని ఈ డిపాజిట్కి సంబంధించినటువంటి మిషన్లో డిపాజిట్ చేసి వెళ్ళిపోవడానికి ఆయన రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కదలికలను గుర్తుపట్టినటువంటి ఆ ఇద్దరు దుండగులు ఇక్కడికి వచ్చినటువంటి సమయంలోనే 6 కాల్పులు జరపడం 6 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో 5 టీంలను ఏర్పాటు చేసి ఆ నిందితులను పట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. ఎస్ నాగేంద్ర, అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా రెక్కి నిర్వహించి చేశారు కాబట్టి అంటే ఇది డబ్బు కోసం జరిగిందేనా లేదా ఏదైనా పాత కక్షలో ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తోందా? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు? ఇక్కడ పాత కక్షలు అనేది లేదు. ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ అమౌంట్కి సంబంధించి, ఎందుకంటే ముందుగానే ఇద్దరు మనం సీసీటీవీ ఫుటేజ్లో చూసినటువంటి ఇద్దరు నిందితులు కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏటీఎం ప్రాంతాన్ని రెక్కి నిర్వహించారు. అంటే ఆ దుండగుడు రాకముందే ఈ ఏటీఎం వద్దకి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు డిపాజిట్ చేస్తారు, ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు అనేటటువంటి కోణంలో ముందు నుంచి కూడా వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నాంపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యాపారి 6 లక్షల రూపాయలను డిపాజిట్ చేసేటటువంటి సమయంలోనే ఆ ఇద్దరు దుండగులు ముందు నుంచి కూడా రెక్కి నిర్వహించారు. కాబట్టి ఎవరెవరు ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ని డిపాజిట్ చేస్తారనేటటువంటి ఆలోచన ఆ ఇద్దరు నిందితులకు ఉంది. కాబట్టి వారిద్దరూ కూడా ప్రస్తుతం ఆ నాంపల్లికి సంబంధించినటువంటి ఆ వస్త్ర యజమానికి సంబంధించి డబ్బు డిపాజిట్ చేసేటటువంటి సమయంలో ఆయన ఆ లోనికి వచ్చేటటువంటి క్రమంలోనే ఆయన పైన కాల్పులు జరపడంతో పాటు ఆయన చేతిలో ఉన్నటువంటి 6 లక్షల రూపాయలను తీసుకొని ఇద్దరు నిందితులు 2 వీలర్ పైన పారిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించడంతో పాటు క్లూస్ టీంని రప్పించడం, క్లూస్ టీం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటిని కూడా సేకరించడంతో పాటు అదేవిధంగా మరొకవైపు ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసి ఆ 5 టీంలతో ఆ ఇద్దరు ఎవరైతే కాల్పులు జరిపి పారిపోయారో ఆ ఇద్దరు నిందితులను కూడా వెంటనే పట్టుకునేటటువంటి దిశగా ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసి పోలీసుల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. ఎర్లీ